చిన్నమ్మాయి గారు అమ్మగారు వచ్చేలోపు అంతా రెడీ చేసేద్దాం. అలాగే. అమ్మ ఐశ్వర్య ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆంటీ. ఓకే. ఎక్కడికెళ్ళావు నీలంబరి? ఆంటీ, ఇక్కడ ఐశ్వర్య ప్రసాదం రెడీ చేస్తుంటే నేను పూజ ఏర్పాట్లు చేయడానికి వెళ్ళానంటీ. పది నిమిషాల్లో ప్రసాదం తయారవుతుంది. పంతులు గారిని కలిసి తర్వాత చేయాల్సిన కార్యక్రమం ఏంటో అడగాలి. ప్రసాదం రెడీ చేస్తే ఆ ముసుగు రాస్కల్ అలజడి సృష్టిస్తానన్నాడు. అసలు ఇదే లేకుండా చేస్తే భాబీ, ఏంటమ్మా ఇది? ఏంటిది? ఆంటీ, అది నోర్మై! ఏంటి నువ్వు చేసిన పిచ్చి పని? ప్రసాదం ఎందుకు నేలపాలు చేశావు? మనకు మంచి జరగడం ఇష్టం లేక అలా చేసిందమ్మా. నిన్నేమనాలో కూడా తెలియట్లేదు. ప్రసాదం చేస్తే అందరికీ మంచిదన్నారు. నాకు పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు ఇలాంటి పిచ్చి పని చేయకుండా ఉండాల్సింది. మనకి పిల్లలు పుట్టడం బాబీకి ఇష్టం లేదనుకుంటా. నువ్వు ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి లేనిపోని అనుమానాలు వస్తాయి. నీకే పోయే కాలం వచ్చిందే, ఎందుకలా చేసావో కారణం చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పలేను ఆంటీ. నీకు పిచ్చి పట్టిందనుకుంటాను. కారణం చెప్పలేనని తప్పించుకోవాలని చూస్తే మర్యాదగా ఉండదు నీలంబరి. సమాధానం చెప్పు. ప్రసాదాన్ని ఎవరు నేలపాలు చేయమన్నారు? దేవా, అది పర్లేదు నీలాంబరి, చెప్పు. నీ వెనకుండి ఎవరిలా చేయిస్తున్నారో చెప్పు నీలాంబరి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,